అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము ఈ దినము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనము. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మాటలన్నీ కూడా దానియేలు భక్తుడు రాసినట్లుగా మనము గమనించవచ్చు అన్నమాట. ఈ యొక్క మనమందరము ఎరుగుదుము దానియేలు గ్రంథము 2వ అధ్యాయం అంతా కూడా ఈ యొక్క రాజు నెబుకద్నెజర్ అనేటువంటి రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ మర్చిపోయాడు. తర్వాత దాని భావమును చెప్పమని ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరికీ తను చెప్పినట్లుగా తను ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట. ఆ మర్మములను బయలుపరిచేటువంటి దేవుడు తప్ప శకునగాండ్రు కానీ, జ్యోతిష్కులు కానీ, జ్ఞానులు కానీ, గారడీ విద్య గలవారు కానీ ఈ మాటలు చెప్పలేరు, ఈ మాటలకు అర్థం తెలియజేయలేరు అని దానియేలే చెప్తూ ఉన్నాడనమాట. అయితే ఈ యొక్క దానియేలుకి బయలుపరిచినటువంటి ఆ యొక్క దేవుడు ఎంతో గొప్ప దేవుడుగా మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం గ్రహించినట్లయితే దేవుడు పరలోకమందున్నటువంటి ఆ యొక్క దేవుడు దానియేలుకు ఈ యొక్క మర్మమును బయలుపరిచినటువంటి కారణాన్ని బట్టి దానియేలు స్తుతిస్తూ ఈ మాటలు పలికినట్లుగా ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనిస్తే ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. మరుగు మాటలు అంటే ఎవరికి తెలియనటువంటివి అనమాట. లోపల మాట్లాడుకునేటువంటి మాటలు, చాటున మాట్లాడుకునేటువంటి మాటలు, ఎవరికి తెలియవులే అని మనము మాట్లాడుకునేటువంటి మాటలు మరుగు మాటలు అన్నమాట. తర్వాత మర్మములను బయలుపరిచేటువంటి దేవుడు అంటే మరుగై ఉన్నటువంటి మాటలను, మర్మములను అంటే అర్థం కానిటువంటి విషయాలను కూడా బయలుపరిచేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడని దానియేలు స్తుతిస్తూ ఉన్నాడనమాట. అయితే దేవుడు ఈ మర్మములను ఎవరికి బయలుపరుస్తాడు, ఈ యొక్క మరుగు మాటలను దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు అనేది మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథంలో మనం ఒక మాట గమనించవచ్చు. కీర్తనలు 25వ అధ్యాయము 14వ వచనం మనం ఇక్కడ గమనించినట్లయితే, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఇక్కడ మొదటి లైన్లో మనం గమనిస్తే దేవుడు ఎవరికి ఆయన మర్మాలని బయలుపరుస్తాడు అని మనం గమనించినట్లయితే ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన యొక్క మర్మములను బయలుపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంటే నా జీవితంలో అంటే ఇక్కడ దానియేలును మనం గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా దానియేలు ఉన్నాడు కనుకనే దానియేలుకి ఏం చేయబడుతూ వచ్చిందంటే ఆ యొక్క కళను గుర్చినటువంటి మర్మమును దేవుడు బయలుపరిచినట్లుగా, తన ప్రాణానికి సంభవించేటువంటి ఆ యొక్క విపత్తు నుండి తను విడుదల పొందే విధముగా దేవుడు అతనికి సహాయం చేసినట్లుగా మనము గమనించవచ్చు. అంటే దేవుని యందు భయము, దేవుని యందలి భక్తి మనకు కలిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు కూడా దేవుని యొక్క మర్మములను బయలుపరిచేటువంటి వాడుగా ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడనమాట. అయితే ఏ మర్మములు బయలుపరుస్తాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, లేకపోతే ఇంకా ఎవరికి దేవుడు మర్మములను బయలుపరచగలుగుతాడు అనేది మనం గమనించినట్లయితే నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే, పరలోక రాజ్య మర్మములు, ఇక్కడ ఏ మర్మములు అంట, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మర్మములు బయలుపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అనమాట. ఆ దినాల్లో దానియేలుకి ఆ యొక్క కళ భావము అవసరం కాబట్టి ఆ దినాల్లో దేవుడు అతనికి ఆ యొక్క విషయాలను బయలుపరిచినట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. అయితే ఈ యొక్క దినాల్లో ఉన్నటువంటి మనకు దేవుడు ఏం బయలుపరచాలని కోరుతూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే పరలోక రాజ్య మర్మములు ఆయన బయలుపరచాలని కోరుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మాటలు దేవుడు ఎవరితో పలుకుతూ ఉన్నాడంటే శిష్యులతో పలికినట్లుగా ఇక్కడ మనము గమనించవచ్చు. పరలోక రాజ్య మర్మములు ఎరుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఇక్కడ రెండు గుంపులు మనము గమనించవచ్చు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే మీకు అంటున్నాడు, తర్వాత వారికి అంటున్నాడు.
మీకు అనేటువంటి గుంపు ఒక గుంపు ఉంది, వారికి అనేటువంటి గుంపు ఒక గుంపు ఉందన్నమాట. ఇక్కడ రెండు వర్గాలుగా దేవుడు ఇక్కడ ఉన్నటువంటి దేవుని శిష్యులే, వీళ్ళు దేవుని శిష్యులే, వాళ్ళు కూడా దేవుని శిష్యులే. అంటే దేవుణ్ణి వెంబడించారు, దేవుని కోసం 3-4 దినాలు దేవుడు వాక్యం చెబుతూ ఉంటే అలాగే వారితో పాటు కూర్చున్నారు, ఏం విసుకకుండా దేవుని వాక్యాన్ని వింటూ వచ్చారు. అనేకమైనటువంటి ఉపమానాలు దేవుడు వారికి చెప్తూ అక్కడ దేవుని వాక్యాన్ని వెల్లడి చేసినట్లుగా మనము పైన ఈ యొక్క అధ్యాయంలో చదివితే గమనించవచ్చు అనమాట. అయితే అందరూ దేవుని మందిరానికి వచ్చే వాళ్ళే ఉంటారు. మందిరానికి చాలామంది వస్తారు, దాదాపు 300, 400, 500. అయితే దేవుని హత్తుకున్నవారు, దేవుని యొక్క రాజ్య మర్మములు ఎరిగేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అయితే నా జీవితంలో మనం ఏ గుంపులో ఉన్నాము? మనం కేవలము మందిరానికి వచ్చి వాక్యం విని దాన్ని గ్రహించుకోలేకుండా ఏదో చెప్పారులే విన్నాంలే అనేటువంటి విధానంలో మనం వెళ్ళిపోతూ ఉన్నామా? లేకపోతే దేవుడు చెప్పేటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని సేవకులైనటువంటి వారు చెప్పేటువంటి మాటలను మనం గ్రహించుకునేటువంటి అనుభవంలో మనం ఉన్నామా అనేది మనల్ని మనమే పరీక్షించుకోవలసినటువంటి సమయం అన్నమాట. కేవలం విని వెళ్ళిపోతూ వాక్యాన్ని అర్థం చేసుకోలేక ఏదో ఒక ఆచార సంబంధంగా దేవుని మందిరానికి వస్తూ ఆదివారం కదా దేవుని మందిరానికి పోవాలి, నేను క్రైస్తవుడిని కనుక దేవుని మందిరానికి వెళ్ళాలి ఖచ్చితంగా, ఈరోజు ఏం పని లేదు కాబట్టి ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళితే దేవుడు ఏదో ఒకటి సహాయం చేస్తాడులే అనేటువంటి అనుభవంలో, అలాంటి ధోరణితో నీవు దేవుని మందిరానికి వచ్చినట్లయితే నిజంగా నీవెంత దౌర్భాగ్యుడవో, దేవుని బిడ్డగా చెప్పుకుంటూ ఉన్నటువంటి నీవు దేవుని రాజ్య మర్మంలో గ్రహించలేకపోతూ ఉన్నావంటే నిజంగా నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు అనేది మనము గుర్తించవలసినటువంటి సమయం అన్నమాట. ఇదే మాటలు మనకు 3 గ్రంథాల్లో రాయబడుతూ ఉన్నాయి. మత్తయి సువార్తలో, తర్వాత మార్కు సువార్తలో, లూకా సువార్తలో, 3 సువార్తల్లో ఇదే మాటలు రాయబడుతూ ఉన్నాయి. మార్కు సువార్త 4వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలిసికొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండు వారు, అంటే ఇక్కడ ఇంకొక వర్గాన్ని దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, అక్కడ వారికి అన్నాడు, ఇక్కడ ఏమన్నారంటే వెలుపల నుండేటువంటి వారు, ఇంకా వారు దేవుని యొద్దకు రాలేదు, కేవలము వారి యొక్క శరీరాలు వస్తూ ఉన్నాయి కానీ దేవుణ్ణి తన యొక్క హృదయంలో ఇంకా చేర్చుకోనటువంటి వారి గురించి యొక్క మాటలు రాయబడుతూ ఉన్నాయన్నమాట. దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరైతే లోపలికి వస్తారో, ఎవరైతే లోపల ఉన్నటువంటి అనుభవం ఉంటుందో, ఇక్కడ మనం గమనించినట్లయితే నా గొర్రెలు నా స్వరము వినును, అవి నా దొడ్డిలో ఉంటాయి. అంటే దేవుని యొక్క కాపరత్వం కిందకి నీవు వచ్చినటువంటి అనుభవంలో నీవు ఉంటే మాత్రమే ఖచ్చితంగా దేవుని యొక్క కాపరత్వం అనేది అంతా సులువైన సంగతి ఏమాత్రమును కాదు. ఎందుకంటే దేవుని యొక్క కాపరత్వం అనేది కఠినంగానే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుడు మనల్ని ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఈ యొక్క లోకానికి శత్రువైనటువంటి సైతానుకు, ఈ యొక్క శరీరానికి మనము శరీర ఇచ్చలకు దూరం అయిపోయి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క కాపరత్వం కిందికి వస్తాము. అంటే లోపల ఉండేటువంటి అనుభవంలో మనము ఉంటూ వస్తామన్నమాట. దానియేలు కూడా తన యొక్క జీవితంలో ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం నుండి అనేక మంది చెరగా కొనిపోబడుతూ వచ్చారు. కేవలము దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారే కాకుండా అనేకులు దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ యొక్క యెరూషలేము ఇజ్రాయెల్ దేశముల నుండి ఈ యొక్క నెబుకద్నెజరు చెరగా తీసుకుని పోయినప్పుడు చాలామంది, అందరూ దేవుని బిడ్డలే, కానీ ప్రత్యేకించుకున్న వారు ఎంతమంది? ప్రత్యేకించుకొని దేవుని కొరకు నిలబడ్డవారు, దేవుని కొరకు ప్రయాసపడినవారు, దేవుడే మాకు ఇంకా ఎక్కడున్నా మేము దేవుని మాత్రమే గణపరుస్తాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు కేవలం ఎవరు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారే కనుక దేవుడు వారికే ఈ విషయాలను బయలుపరచబడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవిస్తూ లోపల ఉండేటువంటి అనుభవం, దేవుని యొక్క కాపరత్వం కింద నడిపించబడుతూ ఉన్నటువంటి అనుభవంలో ఎవరైతే ఉంటూ ఉన్నారో వారికి మాత్రమే దేవుని యొక్క రాజ్య మర్మములు ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా, వాటిని గ్రహించుకునేటువంటి శక్తి కూడా వారికి ఇచ్చేటువంటి వాడుగా దేవుడు ఉంటూ ఉన్నాడని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇంకా లూకా సువార్తలో ఒకసారి గమనించినట్లయితే,
లూకా సువార్త 8వ అధ్యాయము 10వ వచనం మనం ఇక్కడ చూద్దాము. ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంకొక విధానంలో దేవుడు వారిని ఉచ్చరిస్తూ ఉన్నాడు. ఇతరులు చూచి చూడక ఉండేవాళ్ళు, విని విననట్లుగా ఉండేటువంటి వాళ్ళు, దేవుని కార్యాలు వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అర్థం కాదు. దేవుని విషయాలు వారు వింటూ ఉంటారు కానీ వారు గ్రహించలేక ఉంటారనమాట. అటువంటి వర్గం ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నదనమాట. ఇక్కడ మనం ఈ యొక్క 3 విషయాలు గమనించినట్లయితే, మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్య మర్మములు ఎవరికి బయలుపరచబడతాయంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన మర్మములను బయలుపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత దేవుని యొక్క రాజ్య మర్మములు ఎవరికి బయలుపరచబడతాయంటే ఆయనను హత్తుకొని ఉండేటువంటి వారికి బయలుపరచబడతాయి. తర్వాత ఆయన కాపరత్వం కింద ఉండేటువంటి వారికి, ఆయన దొడ్డిలో ఆయన లోపల ఉండేటువంటి అనుభవం కలిగినటువంటి వారికి దేవుని యొక్క రాజ్య మర్మములు బయలుపరచబడతాయి. అదేవిధంగా ఈ యొక్క వచనంలో మనం గమనించినట్లయితే చూచి చూడక ఉండేవారుగా కాకుండా, విని గ్రహింపలేనటువంటి అనుభవంలో లేనివారుగా ఉండేటువంటి వారుగా కాకుండా ఉండేటువంటి వారికి దేవుని యొక్క రాజ్య మర్మములు దేవుడు బయలుపరిచేటట్లుగా ఇక్కడ మనము గమనించవచ్చు. మన జీవితాల్లో ఈ 3 అనుభవాలు కలిగి దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి మర్మములను ఎరిగేటువంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడి దినాన కోరుతూ ఉన్నాడు. నిజంగా దేవుని రాజ్యానికి సంబంధించిన యొక్క మర్మం ఏంటి అనేది మనం గమనించినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం మనం గమనిస్తే, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఇక్కడ మనము పై వచనాలన్నీ మనం చదివినట్లయితే, అంటే 15వ వచనం నుంచి మనము ఈ యొక్క వచనాలన్నీ మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మర్మం మనకి బయలుపరచబడుతూ ఉన్నదనమాట. ఆ మర్మం దేని గురించి అంటే క్రీస్తుని గురించి, సంఘమైనటువంటి వధువు గురించి ఇక్కడ రాయబడుతూ ఉన్నదనమాట. ఇదే వచనం ఇదే అధ్యాయంలో 25వ వచనం మనం గమనిస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడతయైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ దేవుడు సంఘ వధువును దేవుని ఎదుట నిలబెట్టుకొనగలగటానికి, తనలో ఐక్యపరచుకొనగలగటానికి, సంఘాన్ని ప్రేమించి ఆయన చేసినటువంటి ఆ యొక్క త్యాగం ఏంటి అనేది ఇక్కడ మనము గమనించవచ్చు. తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడు తనంతట తాను అప్పగించుకున్నాడు. దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి మర్మం అనేది ఎవరికి అర్థం కాదు. దేవుని బిడ్డలైనటువంటి ఇదే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మర్మం. దేవుడంట సిలువలో మరణించాడంట, ఆయన రక్తం కార్చాడంట, ఆ యొక్క రక్తంలో మన పాపములన్నీ పోతాయంట, మనం పరిశుద్ధులమైపోతామంట, మనం నిర్దోషులమైపోతామంట, మనలో కలంకం ఉండదంట, ముడత ఉండదంట, దేవుని ఎదుట మనము ధైర్యంగా నిలబడగలుగుతామంట. నిజంగా ఈ మాటలన్నీ దేవుని ఎరగనటువంటి వారికి చెప్తే అర్థమవుతుందా? వెలుపట ఉన్నటువంటి వారికి చెప్తే అర్థమవుతుందా? చూచి చూడనట్టుగా, గ్రహించి విని గ్రహించినట్లుగా ఉన్నటువంటి వారికి ఈ మాటలన్నీ చెప్తే అర్థమవుతుందా? ఏమాత్రమును అర్థం కాదు. దేవుని బిడ్డగా నీవు నేను ఈ మాటల్ని గ్రహించగలుగుతూ ఉన్నామంటే నిజంగా ఇది ఒక పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మర్మమే. ఆ మర్మాన్ని నీవు గ్రహించుకోగలుగుతూ ఉన్నావంటే నిజంగా నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడవని, లోపల ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి వాడవని, దేవుణ్ణి హత్తుకొని ఉండేటువంటి వాడవని ఇక్కడ ఈ యొక్క మాటల్ని బట్టి మనము గ్రహించుకొనవచ్చు. ఈ విధంగా ఇంకా అనేక విషయాలు మనకు దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి మర్మములు మనము చూడవచ్చు. తర్వాత పరలోక రాజ్యం మనం చూడలేదు, కానీ అక్కడ పరలోకం ఉంది, 12 రత్నాలతో ఆ యొక్క భవనం కట్టబడుతుంది, అక్కడ నివాసములు ఉన్నాయంట. ఇవన్నీ మనం వినే
గ్రహించుకోలేనటువంటి వారు ఉంటారు. కానీ మనమైతే వాటి అందే విశ్వాసం ఉంచి ఈ లోకానికి సంబంధించినటువంటి వాటిని త్యజిస్తూ వాటి మీద ఆశ లేకుండా పరసంబంధమైనటువంటి వాటి మీద ఆశ పెట్టుకుంటూ ముందు కొనసాగుతూ ఉన్నామంటే నిజంగా మనము వీటన్నిటినీ గ్రహించేటువంటి అనుభవము దేవుడు మనకు ఇచ్చినట్లుగా మనము గ్రహించుకోవచ్చు అనమాట. ఇంకా నీ జీవితంలో ఈ విషయాలన్నీ గ్రహించలేకపోతూ ఉన్నావంటే ఇంకా నీవు వెలుపటనే ఉన్నావు కనుక నేడే దేవుని యొద్దకు వచ్చి ఆయన కాపురత్వం కిందికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడనమాట. మరొకసారి ఆ మాటలు చదువుకొని ముగించుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. అంధకారంలోని సంగతులు ఏవైతే చీకటిలో ఉంటాయో, చీకటిలో జరిగేటువంటి సంగతులు కూడా దేవునికి తెలుస్తాయి. ఎందుకంటే ఆ కళ ఎప్పుడొచ్చింది, రాజుకు రాత్రి వచ్చిందనమాట. కాబట్టి అంధకారంలో ఏ సంగతులు అయితే మనం జరుగుతున్నాయో మనం గ్రహించలేం, కానీ దేవుడు గ్రహించగలడు అనేటువంటి అనుభవాన్ని దానియేలు తన జీవితంలో కలిగి ఉన్నాడు గనుక దేవుణ్ణి ఈ విధంగా తను స్తుతించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా మనం కూడా దేవుని యొక్క మర్మాలని గ్రహించేటువంటి అనుభవంలో ఉంటూ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఔన్నత్యం కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో మనం గ్రహించి దేవుణ్ణి ఎంతో స్తుతించబద్ధులమై ఉంటూ ఉన్నామని దేవుడి దినాన మనకు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.